ఐపీఎల్ 2026 సీజన్కు కౌంట్డౌన్ మొదలైపోయింది. శనివారం నుంచి మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న ఫస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్తో హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ పడబోతుంది. ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వారం ముందుగానే మార్చి 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో టికెట్లు ఓపెన్ చేశారు. ఒక్కసారిగా అభిమానులు ఆన్లైన్లోకి వచ్చేశారు. టికెట్లు ఓపెన్ కావడంతో వెంటనే ఫటాఫట్ ధనాధన్ బుకింగ్ కోసం ఎగబడిపోయారు. జస్ట్ 5 అంటే 5 నిమిషాల్లోనే టికెట్ దొరికే ఛాన్స్ రేటింగ్ పడిపోయింది. 5 గంటలకు టికెట్ బుకింగ్ ఓపెన్ చేస్తే 5 గంటల 25 నిమిషాలకు 60,000 మంది టికెట్లు కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో క్యూ కట్టారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,000 నుంచి 55,000 వరకు ఉంది. జస్ట్ 25 నిమిషాల్లోనే 60,000 మంది టికెట్ కోసం ఆన్లైన్లోకి వచ్చేయడంతో క్షణాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. మొత్తం టికెట్లలోనూ వీఐపీ, వివిఐపీ కోటాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పోగా జనరల్ ఆడియన్స్కు సుమారు 30,000 టికెట్ల వరకు వస్తాయని అంచనా. అంచనాలకు మించి టికెట్ల ధరలు 2-3 రెట్లు పెరిగింది. టికెట్ రేట్లను 800 రూపాయల నుంచి స్టార్ట్ చేయగా అత్యధికంగా 23,000 రూపాయల వరకు పెట్టారు. ఏ కేటగిరీలోనూ టికెట్ దొరకలేదు. 800 రూపాయలు కాదు కదా, 23,000 రూపాయల టికెట్ కోసం ప్రయత్నించిన ఫ్యాన్స్ సైతం నిరాశకు గురయ్యారు. అరే వెయిట్ చేసినంతసేపు పట్టలేదు, నిరుత్సాహపడడానికి అనుకున్నారు. ఐపీఎల్ టికెట్ నీకు దొరికిందా అంటూ ఫ్రెండ్స్ చాట్ చేసుకోవడం సోషల్ మీడియాలో కనిపించింది. ఒకరికి కాకపోతే మరొకరికి టికెట్లు దొరకొచ్చనే ఉద్దేశంతో క్రికెట్ అభిమానులు మొత్తం ఆన్లైన్లోనే వెయిటింగ్ చేశారు. తీరా బుకింగ్ ఓపెన్ అయిన 5 నిమిషాలనే కోటా కంప్లీట్ కావడమే కాదు, టికెట్ దొరికే ఛాన్స్ అత్యంత తక్కువ రేటింగ్కు పడిపోవడంతో ఫ్యాన్స్లో నిరుత్సాహం నెలకొంది.